క్రీస్తునందు యొక్క ప్రియమైన ఆత్మీయ సహోదరులందరూ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున శుభములు వందనములు. మనందరి ఆత్మలకు తండ్రి అయిన దేవదేవునికి కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పిల్లరా, మరొక మారు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సన్నిధానంలో ఇట్టి విధంగా కూడుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవదేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్యాంశంలోనికి వెళ్దాం. పిల్లరా, ప్రార్థన. పరలోకమందున్న పరిశుద్ధుడైన కన్న తండ్రి, మహోన్నతుడ, ప్రేమ నమ్మకం గల దేవాన్ని ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలమంతా నీ కృపని కాపుదల దయచేసి మమ్మల్ని అందరినీ కూడా కాపాడి ఇంతవరకు నీ కృపలో దాచిన విధానం బట్టి కృతజ్ఞతలు తండ్రి. మరొక మారు కృపా సన్నిధిలో కూడుకొని నేను స్తుతించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఏదైతే తండ్రి క్లాసులు చెప్పుకుంటుండగా తండ్రి చెప్తున్న నాకును వింటున్న బిడ్డలకు కూడా నీ ఆత్మ సహాయాన్ని దయచేసి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నీ కృప నీ కాపుదల తోడుగా ఉంచి మనం వేడుకుంటూ ముందున్న సమయాన్ని అంతటిని నీకే అప్పగించుకుంటూ నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రాముఖ్యంగా ఈ యొక్క సమయంలో మనము సిటిహెచ్ క్లాసులు, సర్టిఫికెట్ ఆఫ్ థియాలజీ క్లాసులు నేర్చుకుంటున్నాము. ఈరోజు 5వ క్లాసుగా మనము నేర్చుకుంటున్నాము. అంశము వాక్యం వినుచున్న వారిలో ఉన్న లోపాలేంటి అనే ఈ యొక్క అంశాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. పిల్లరా, చాలా జాగ్రత్తగా విని మరి మనం వాక్యాన్ని నేర్చుకొని ఆత్మీయ జీవితంలో ఎదగాలని క్రీస్తు ప్రేమను బట్టి మీ అందరినీ కూడా బతిమాలుకుంటున్నాను. ప్రాముఖ్యంగా ఈ అంశంలోని ముందుకు వెళ్తుండగా వాక్యం వినుచున్న వారిలో ఉన్న లోపాలు ఏంటి అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాము. ఏంటికి ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే, నేడు క్రైస్తవులు అనబడుచున్న వారు కానీ నాటి ప్రజలు కానీ మరి వాక్యం వింటున్న వారిలో లోపాలని అంటే సరిగ్గా వినేవారు కాదు. అంటే ఏది వినాలి, నాటి ప్రజలు కానీ వారి యొక్క కాలంలో వారి కాలంలో మరి సువార్త ప్రకటిస్తున్నప్పుడు మరి వింటున్నారా లేదా అనే విషయాన్ని గురించి మనము తెలుసుకుంటున్నాం పిల్లలు ఈరోజు. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన అంశాలు మనము నేర్చుకుంటూ ఉన్నాము సిటిహెచ్ క్లాసులు. కాబట్టి ఇవి నేర్చుకుంటున్న మనము అనేకులకు మరి ఈ అంశాలని వినిపిస్తూ ఆత్మీయ జీవితంలో వారిని ఎదిగించుటకు మనము ముందుకు సాగాలని ఈ యొక్క అంశాన్ని ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి పిల్లలు ఒకసారి మనము ఆలోచిద్దాం. ఈరోజు ఏంటి వాక్యం వినుచున్న వారిలో లోపాలు ఏమి ఉన్నాయి అనే విషయాన్ని గురించి మనము ఈరోజు తెలుసుకుందాం. పిల్లరా, అసలు నేడు క్రైస్తవులు అనబడుచున్న వారు వినవలసిన వాక్యం ఏంటి, ఏ వాక్యం వినటం వల్ల మనకు విశ్వాసము కలుగుతుంది, మన ఆత్మలకు రక్షణకు సంబంధించిన వాక్యము ఏమై ఉంది, ఏ వాక్యము మన ఆత్మల్ని రక్షిస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరత ఎంతకైనా ఉంది పిల్లరా మనకు. కాబట్టి మనము ఎక్కడికి వస్తున్నాము ఇప్పుడు అంటే క్రీస్తు వద్దకు. క్రీస్తుని నమ్ముకుంటే మనం క్రీస్తు వద్దకు వస్తున్నాము. క్రీస్తు వద్దకు వస్తున్న మనము ఏ వాక్యం మనం వినటం వల్ల మన ఆత్మలు రక్షణలోకి వస్తాయి అనే విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరము ఉంది. అందుకనే వాక్యం ఏం సెలవిస్తుందంటే, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనం రోమిలకు రాసిన పత్రికలో మనం చూసుకున్నట్టయితే, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసుకున్నట్టయితే, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. ఏమని వాక్యం సెలవిస్తుంది? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. ఏ మాట వలన కలుగుతుంది విశ్వాసం అంటే? వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగుతుంది. మరి మనం వినే మాట ఎవరి గురించి అయి ఉంటుంది మరి సంఘంలో అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లరా. అంటే ఏ మాట వినటం వల్ల మనకు విశ్వాసం కలుగుతుందని వాక్యం సెలవిస్తుందంటే, వినుట క్రీస్తుని గురించిన మాట వలన వినటం వలన మనకు విశ్వాసం కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది. మరి ఏ మాటలు వింటున్నాము నేడు సంఘంలో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరము ఉంది పిల్లరా. మరి వింటున్నామా లేదా అనే విషయం కూడా కావాలి. ఎందుకంటే వారు ఏమన్నా మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో మరి చెప్పబడుతున్న మాట ఏంటంటే, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది పిల్లరా. మనం చదువుకుందాం. 13వ అధ్యాయంలో 15వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, అక్కడ
వినుట మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. వినుట మట్టుకు వింటారు కానీ గ్రహింపకున్నారు, వాక్యాన్ని వింటున్నారు కానీ గ్రహింపలేక ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. అంటే ఏం చేస్తున్నారు? వినడానికి మరి మనసు సిద్ధపరచుకోవడం లేదు, మనసు సిద్ధపరచుకొని వాక్యాన్ని వినటం లేదని వాక్యం సెలవిస్తుంది. మన మనసును సిద్ధపరచుకుంటున్నామా లేదా అనేది కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేనిపైన మన దృష్టి ఉందంటే మనసును కల్పించే పద్ధతులపైన, దేవోపదేశంలో అని బోధించుతున్న వారిపైన, ఏదైతే మనసును కల్పించిన పద్ధతులు ఉన్నాయో వాటిపైన దృష్టి ఉంచుతున్నారు నేడు క్రైస్తవులు. వారు విననేరకున్నారట. అందుకనే మరి పాత నిబంధనలు కూడా ఆ వ్యక్తులు వింటలేరు అని చెప్పేసి మరి దేవుడు అక్కడ రాయించిన మాటల్లో మనం చూసుకున్నట్టయితే, పాత నిబంధనలో కూడా చూసుకున్నట్టయితే వారి కాలంలో అప్పటి నుంచే మనం వాక్యాన్ని పరిశీలించుకుంటే ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నట్టయితే అక్కడ రాయబడిన మాట, విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకున్నారు గనుక వినలేకపోయిరి అని చెప్పేసి అంటున్నారు. వారు వినుటకు వారి యొక్క మనసులను వారి మనస్సు సిద్ధపరచుకున్నారు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు. చూడండి ఏం చేస్తున్నారు? అప్పటి నుంచే వాక్యాన్ని వినడానికి సిద్ధ మనసు కలిగి ఉండలేదు. ఇది మనం తెలుసుకోవాల్సిన, అంటే వాక్యము వినువారిలో ఉన్న లోపాలు పిల్లలవి. ఇంకా ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయంలో మనము 6వ వచనం చూసుకున్నట్టయితే, యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవియొగ్గకుంటిరి. వినుటకు చెవియొగ్గకున్నారంట. ఇప్పుడు చూడండి పిల్లరా, ఇది మరి నేటి ప్రజల్లో కూడా ఉంది పిల్లరా, నేటి ప్రజల్లో కూడా ఉంది. అంటే వినుటకు చెవియొగ్గక ఉన్నారు. ఏంటి? ఏం వినక చెవియొగ్గకున్నారు అంటే సత్యాన్ని, దేవుని మాటలు చెప్తా ఉంటే మరి వినక చెవియొగ్గక ఉన్నారు, వినుటకు చెవియొగ్గకున్నారు. వారు సిద్ధ మనసుతోటి లేనట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది పిల్లరా. అంటే ఏ మాటలు వినడం వల్ల నేడు రక్షణ కలుగుతుంది మనకు అంటే, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గురించిన మాట వలన, ఏ మాట వలన? క్రీస్తును గురించిన మాట వలన మనకు విశ్వాసము కలుగుతుంది. మరి ఆ మాటను కలిపి చేర్పేటి వారిని మరి మొదటి శతాబ్దం నుంచే మనం చూస్తూ ఉన్నాం పిల్లరా, కలిపి చేర్పేటి వారిని. అంటే ఏం జరుగుతుంది? సత్యాన్ని ప్రకటించక సత్యం వద్దకు రాక దుర్సువార్త వైపు ఏదైతే క్రీస్తు సువార్త కదో ఆ సువార్త వైపు దానికి చెవినిస్తూ ఉన్నారు. మనుషులు కల్పించు మాయల వైపు మనం చెవిని ఇస్తున్నాము. అందుకనే పౌలు గారు ఏం చెప్తా ఉన్నారంటే, మొదటి శతాబ్దంలోనే ఆయన సువార్త ప్రకటించి వెళ్ళిన తర్వాత సంఘాన్ని చెరిపేశాడు సాతానుడు. ఏం చేశాడు అక్కడ చూస్తే మనము గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చదువుకున్నట్టయితే పిల్లరా, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నట్టయితే, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోట చూడక నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. ఏంటంటే పిల్లరా, భిన్నమైన సువార్త, ఇది మరొక సువార్తను వింటున్నారు, భిన్నమైన వార్తను వింటున్నారు పిల్లరా. అది ఏంటి అంటే క్రీస్తు సువార్త కాదు, వేరొక సువార్తను మొదటి శతాబ్దం నుంచే ఈ యొక్క సువార్తను చేర్పగోరుతూ ఉన్నారు పిల్లరా. అదే పిల్లరా, భిన్నమైన సువార్తను వినటానికి చెవినిస్తూ ఉన్నారంట, భిన్నమైన సువార్తను వింటూ ఉన్నారంట. అదే పిల్లరా, ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు కాదు, మొదటి శతాబ్దంలోనే సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు భిన్నమైన సువార్తను వింటూ ఉన్నారు. ఏదైతే దేవుని వాక్యంగా చెప్పబడుతున్నదో ఆ వాక్యాన్ని వెనుక భిన్నమైన సువార్త తట్టు తిరుగుతూ ఉన్నారు.
అంటే ఎందుకు మరి అంటే ఏమంటా ఉన్నారు మరి మన క్రైస్తవులు నేడు కూడా చూస్తూ ఉంటే ఒక్కొక్క బోధకుని ద్వారా ఒక్కొక్క విధంగా దేవుడు మాట్లాడతాడు అని చెప్పేసి అంటూ ఉన్నారు. దేవుడు ఒక్కొక్క బోధకునితో ఒక్కొక్క విధంగా కాదు, ఒక్క ఆత్మ అందు ఒక్క విశ్వాసం అందు వారు ఉన్నారు అని చెప్పేసి అంటే మరి ఇప్పుడు ఏకాత్మ అందు ఏక విశ్వాసం అందు కూడి వాళ్ళు సువార్త ప్రకటిస్తుంటే ఇప్పుడేమో ఏమంటా ఉన్నారంటే ఈ మనం వినేవారే ఒక్కొక్క బోధకునితో ఒక్కొక్క విధంగా మాట్లాడతాడు దేవుడు అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి లేని వాటిని ఉన్నట్టుగా చెప్తే మరి మన క్రైస్తవులు నేడు చాలా ఇనసొంపుగా వాటిని వింటూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. ఇంకా చూసుకుంటే మనకు వినేటువంటి వార్తలో మరి ఏముంది అంటే మనం వినే సువార్తలో దేవుని శక్తి ఉంది పిల్లరా. ఆ దేవుని శక్తి ఏ సువార్తలో ఉంది, మరి ఏ సువార్త వినడం వల్ల మనకు దేవుని శక్తి ఏ సువార్తలో ఉంది, మనకు ఆత్మల రక్షణ కలిగేటి సువార్త ఏమిటి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరము ఉంది పిల్లరా. ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే పిల్లరా, ఇక్కడ సిలువను గురించిన వార్త నశించిన వారికి వెరితనంగానే రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అంటుండ్రు ఇక్కడ 16వ వచనము. ఇంకా చూసుకున్నట్టయితే ఇంకా రోమిలకు రాసిన పత్రిక దేవుని శక్తి అంటుండ్రు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. 1వ అధ్యాయము 16వ వచనంలో మనం చదువుకున్నట్టయితే అక్కడ కూడా చెప్పబడుతున్న మాట పిల్లరా, అక్కడ ఏమంటుంది, సువార్తను గురించి నేను సిగ్గుపడవను కాను, ఎలానగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలగజేయటకు అది దేవుని శక్తి ఉన్నది. ఏ సువార్తలో దేవుని శక్తి ఉంది పిల్లరా అంటే దేవుని యొక్క శక్తి సిలువను గురించిన వార్తలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం పిల్లరా. అదే ఏంటి ఆ సువార్త, ఏ సువార్తలో ఉంది, అది ఏ సువార్తలో మనకు రక్షణ ఉన్నది, ఏ సువార్త వినడంలో మనకు రక్షణ ఉన్నదని చెప్పేసి అంటున్నాడు పౌలు గారు చెప్తా ఉన్నారు కొరింథీయులకు చెప్తూ ఏమంటుండ్రు, నేను ఉపదేశించిన సువార్తను మీరు గట్టిగా పట్టుకునేలా మీకు రక్షణ దాంట్లోనే ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నాడు పిల్లరా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 1-2 వచనంలో మనం చూసుకుంటే, మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను, మీరు దాన్ని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు, మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్తను మీకు ప్రకటించుతానో ఆ ఉపదేశంను మీరు గట్టిగా పట్టుకునేలా ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందిన వారయ్యుందురు, ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందిన వారయ్యుందురు పిల్లరా అని చెప్పేసి అంటుండ్రు. ఏ సువార్త వలన, ఏ సువార్తలో ఉన్నది రక్షణ అంటే ఆయన ప్రకటించిన సువార్త, మొదట సిలువను గురించిన వార్త, ఆ వార్తను ప్రకటించిన దాంట్లో మరి రక్షణ ఉంది, దాంట్లో దేవుని నీతి ఉంది, దేవుని నీతి దాంట్లో ఉంది అని చెప్పేసి మరి వాక్యం సెలవిస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం మనం చూసుకున్నట్టయితే, ఎందుకన్నా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించునని వ్రాయబడిన ప్రకారం విశ్వాసము మూలంగా అంతకంతకు విశ్వాసం కలుగున్నట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది. దేవుని యొక్క నీతి దాని యందు బయలుపరచబడుతుంది అంటారు కదా. ఆ సువార్తను వింటున్నామా, మరి దుర్వార్తను వింటున్నామా మనం లేడు? ఏ సువార్త వింటున్నామో మనము, ఏ సువార్త కావాలని కోరుకుంటున్నాం లేదా? ఏం చేశాడు యేసుక్రీస్తు ఆ సువార్తలో? అంటే యేసుక్రీస్తు ఏం చేశాడు అంటే ఆయన సువార్త వలన ఏం చేశాడు అంటే యేసుక్రీస్తు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చారు కదా. సువార్తలో ఏం జరుగుతుంది? దేవుని నీతి ఏంది అంటే మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన మరి వెలుగులోనికి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం పిల్లరా. కొరింథీయులకు రాసిన రెండో పత్రికలో మనం చూసుకున్నట్టయితే పిల్లరా, రెండవ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకున్నట్టయితే అక్కడ, ఎందుకన్నా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేసెను అని చెప్పేసి చెప్పబడుతుంది పిల్లరా. చూడండి, ఎందుకన్నా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు
మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపం పెరగని ఆయన మన కోసము పాపముగా చేసెను. 19వ వచనంలో చెప్పబడుతుంది ఇంకొక మాట, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగింపబడెను అని చెప్పేసి, ఆ వాక్యము మాకు అప్పగింపబడింది, అది మీకు ప్రకటిస్తున్నాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు చూడరా. అది వింటున్నామా మరి నేడు సంఘంలో అంటే లేదు, ఏదో ఒక కొత్త సంగతులు కావాలని చెప్పేసి కొత్త వాటి అందే మనము మనసు ఉంచుతున్నాం కదా, కొత్తవి వినడానికి, బైబిల్లో లేనివి మరి ఏదో ఒకటి కంప్యూటర్లో కానీ మరి వికీపీడియాలో కానీ చూసి ఆ సంవత్సరాల గురించి వాటి గురించి రాసుకొని వచ్చి మనకు చెప్తా ఉంటే చాలా విడ్డూరంగా వింటూ వాటి యందు మన మనసును నిలకడ ఉంచుతున్నాం. కానీ బైబిల్ నుంచి చెప్పే వాటి గురించి మనము మరి వాటిని పట్టించుకోవడం లేదు. అందుకనే వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఎథెన్స్లో ఉన్నవారంట ఏదో ఒక కొత్త సంగతి వినుట యందును వారి యొక్క మనసును వారి యొక్క కాలాన్ని గడుపుతూ ఉండేవారు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. అందుకనే నేడు కూడా క్రైస్తవులు కూడా ఏదో ఒక కొత్త సంగతులు వినటందే మరి వారి యొక్క మనసును ఉంచుకుంటూ ఉన్నారు. ఒక్కసారి చూసుకున్నట్టయితే ఇక్కడ అపొస్తలుల కార్యము 17వ అధ్యాయము అపొస్తలుల కార్యము 17వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుంటే పిల్లలు అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి అంటే, ఎథెన్స్లో ఉన్న వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలంను గడుపుచుండువారు. తమ కాలంను దేని యందు గడుపుతున్నారట? ఏదో ఒక సంగతి, కొత్త సంగతులు వినుటయందును మరి చెప్పుటయందు మాత్రమే వారి యొక్క కాలాన్ని గడుపుతున్నట్టుగా మనము వాక్యంలో చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఒక్కసారి ఆలోచించండి పిల్లరా. మనం ఎవరిని విమర్శించడం కానీ తప్పుపట్టడం కానీ కాదు, కానీ నేడు సంఘంలో వాక్యం వినుట వారిలో ఉన్న లోపము ఇది. వారు ఏం చేస్తున్నారు? ఏదో ఒక కొత్త సంగతి వినాలని, కొత్త సంగతులు చెప్పాలని మాత్రమే ఉంటున్నారు, కానీ వాక్యం ఏం చెప్పబడుతుంది అది విందాము, దాని ప్రకారంగా జీవిస్తాము అని చెప్పేసి ఒక్కరు కూడా అనుకోవడం లేదు. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోండి, మన మనసు మరి వాక్యం వైపు తిప్పాలని చెప్పేసి అనుకోండి. ఇంకా తిమోతికి రాసిన 2వ పత్రికలో మనం చదువుకుంటే పిల్లరా, మనము తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూసుకున్నట్టయితే అక్కడ కూడా చెప్పబడుతున్న మాట ఏంటంటే పిల్లరా, 3వ వచనం అక్కడ, ఎందుకనగా జనులు ఈత బోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధనను తమ కొరకు పోగు చేసుకొని. చూడండి ఏం చెప్పబడుతుంది? ఈత బోధను సహింపక సత్యము చెప్పబడుతుంటే, వాక్యము ఉన్నట్టుగా చెప్పబడుతుంటే దాన్ని సహింపక వారు ఏం చేస్తుంటారు? దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశల కొరకు, వారికి కావాల్సిన వాటి కోసము, ఆశీర్వాద వచనాల కోసము, మనకు కాళ్ళు కావాలి, బంగ్లాలు కావాలి, ఆశీర్వాద వచనాలు కావాలి, భాషలతో మాట్లాడాలి, కృపవరాలు కావాలి, వాటి కోసము వారి యొక్క స్వకీయ దురాశల కోసము వారికి అనుకూలమైన బోధనను తమ కొరకు పోగు చేసుకున్నది. ఇది తమకు అనుకూలమైన బోధలు చేసుకోవడం పిల్లరా. చూడండి, తమకు అనుకూలమైన బోధకుల్ని మరి చేసుకొని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని వాక్యానికి చెవినివ్వడం లేదు. ఏదో కొత్త సంగతులు వినుటయందు మరి చెప్పుటయందే వారి యొక్క కాలాన్ని గడుపుకుంటూ ఉన్నారు. మరి సంఘంలో దేవుని వాక్యానికి చోటు ఇవ్వడం లేదు. దేవుని శక్తి దేని యందు బయలుపరచబడుతుంది, దేవుని నీతి దేనిలో ఉంది, ఆ సువార్తను వినడం లేదు నేడు క్రైస్తవులు సంఘంలో. అందుకని ఏమంటుంది వాక్యము? వినుటకు వేగురు పడువే ఉండాలని చెప్పేసి అంటుంటే విననేరనటువంటి మనస్సు కలిగి ఉన్నామని చెప్పేసి, మన మనస్సు వినుటకు, వాక్యాన్ని వినుటకు మన మనస్సు మరి సిద్ధ మనస్సుతోటి లేనట్టు వారుగా ఉన్నామని చెప్పేసి ఇర్మియా 6:10 చెప్తున్నది పిల్లరా. ఒకసారి చూసుకున్నాము ఏమని చెప్తున్నాడు ఇర్మియా 6:10. ఇంతకుముందు చదువుకున్నాం కదా, చెప్పబడిన మాట ఏంది అక్కడ అంటే 6:10,
విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకున్నారు గనుక వినలేకపోయేరి. వారి యొక్క మనసును సిద్ధపరచుకుంటలేరు, సత్యవాక్యాన్ని వినడానికి సిద్ధపరచుకుంటలేరు. ఎందుకంటే వారి స్వకీయ దురాశల కోసము, ఏదో ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసము, ఈ లోక సంబంధమైన మరి కాళ్ళు మిద్దెలు ఏవో ఇస్తారని చెప్పేసి యేసుక్రీస్తు మన కోసం వచ్చి మరణించాడు అని చెప్పాలి ఈ సంఘంలో. ఒకవేళ అలా చెప్పకుంటే అందులో ఉండరు. అది వారి స్వకీయ దురాశల కోసం వారు సొంత బోధకుల్ని నియమించుకున్నట్టుగా మరి వాక్యం ఇప్పుడు కాదు మొదటి శతాబ్దంలో రాయబడింది. మొదటి శతాబ్దం నుంచే ఇది మరి సంఘాల్లో జరుగుతుంది పిల్లరా. మొదటి శతాబ్దం నుంచి సంఘంలో జరుగుతుంది. కాబట్టి వాక్యం ఏం జరుగుతుంది, వినుటకు వేగురపడి ఉండేవారుగా ఉండాలని చెప్పేసి వాక్యం చెప్తున్నారు. కానీ మనము విననేరక ఉన్నాము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకున్నట్టయితే, నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడుగాను, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలనని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది పిల్లరా. మనం ఎలా ఉన్నాము ఇంకా చూసుకున్నట్టయితే యూదా పత్రికలో కూడా చూసుకున్నట్టయితే యూదా రాసిన పత్రికలో 1వ అధ్యాయము 17-18 వచనాన్ని మనం చదువుకున్నట్టయితే పిల్లలు అక్కడ కూడా చెప్పబడుతున్న మాట. అయితే పిల్లరా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునుడి అని చెప్తున్నాడు. ఏం చేస్తున్నారట? అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలు అవే జ్ఞాపకం చేసుకోండి. పూర్వమందే చెప్పిండ్రు అని యూదా గారు చెప్తున్నారు. ఆ మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు? మనము ఇక్కడ సంఘంలో ఆత్మ సంబంధమైన విత్తితే వాళ్ళు శరీర సంబంధమైన ఫలాలు ఇస్తున్నారు. సంఘంలో శరీరానికి సంబంధించిన వాటికి మరి యేసుక్రీస్తు దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. అందుకనే మొదటి శతాబ్దంలోనే మరి పౌలు గారు చెప్తా ఉన్నారు. ఏమంటాడు? 9 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనంలో, మీరు మీ కొరకు ఆత్మ సంబంధమైన మేము విత్తుచుండగా మీ వలన శరీర సంబంధమైన ఫలము కోసుట గొప్ప కార్యమా? చూడండి, ఆత్మ సంబంధమే విత్తితే వీళ్ళేమో ఫలాలు శరీర సంబంధమైన మరి ఫలాలు ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. మొదటి శతాబ్దంలోనే మరి ఏం జరుగుతుంది? సంఘంలో భిన్నమైన సువార్త రావడం అనేది జరిగింది. భిన్నమైన సువార్త ప్రకటించడం అనేది జరిగింది. మరి ఆత్మ సంబంధమైనగా మొదలై ఏం చేస్తుంది? శరీర సంబంధంగా ముగిస్తూ ఉన్నారు. సంఘంలో ఏదైనా బోధ చేస్తూ ఉంటే కూడా అలాగే చేస్తూ ఉన్నారు. ఏదో ఆత్మ సంబంధమైన వాక్యం ఒక్కటి తీసుకుంటారండి, ముగించేసరికి మొత్తం శరీర సంబంధమైన కార్యంలో గురించి చెప్పి ముగిస్తూ ఉంటారు. శరీర సంబంధమైన వాటి గురించే చెప్తూ మరి ఏం చేస్తూ ఉంటారు? అది చేస్తూ ఉంటారు. అది మరి మొదట ఆత్మ సంబంధం దానికోసం వస్తున్నారు సంఘంలోకి. మరి అలా కోరుకునేదేమో మొత్తం కూడా శరీర సంబంధమైన వాటిని, ఈ లోక సంబంధమైన వాటిని మరి కోరుకుంటూ ఉన్నారు. అదే చెప్తున్నారు గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకున్నట్టయితే పిల్లలు అక్కడ చెప్పబడుతున్న మాట ఏమంటున్నట్టే, మీరు ఇంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులు అవుదరా అని చెప్తున్నాడు. ఆత్మానుసారంగా ఆరంభించారంట, శరీరానుసారంగా పరిపూర్ణులు అవుతున్నారంట. చూడండి, మరి మొదటి శతాబ్దంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆత్మ సంబంధమే విత్తుతుండగా శరీర సంబంధమైన ఫలాలు ఇస్తున్నారు. ఆత్మ సంబంధంగా ఆరంభింపబడి శరీరానుసారంగా పరిపూర్ణులు అవుతారా అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి చూడండి పిల్లరా, ఏం జరుగుతుందంటే మరి సంఘంలో వారు వినుటకు మందులైతే ఉన్నారు. ఆత్మ సంబంధమైన వాక్యము విత్తుతూ ఉంటే మరి ఆ వాక్యాన్ని విననేరకున్నారు, వారు మందులు అవుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఏప్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకున్నట్టయితే, ఏప్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనము, ఇందును గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము.
కష్టమట విశదపరచుట చెప్పడము. చూడండి, మీరు వినుటకు మందులైతిరి. దేనికి ముందున్నారు? మరి తినడానికి ముందున్నారు. లోకాశీర్వాదాలకు ముందుంటారు. పాస్టర్ గారు ఎప్పుడు ప్రార్థన ముగించుకుంటారా అప్పుడు పోయి మేము ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళాలా, అయ్యగారితో ఆశీర్వాద వచనం తీసుకోవాలా అని చెప్పే దాని గురించే ముందుంటారు. మరి దేనికి? వాక్యాన్ని వినడానికి, సత్యం చెప్తుంటే వినడానికి మందులై ఉన్నారు. అందుకే మీకు వాక్యాన్ని చెప్పడానికి, విశదపరచడానికి ఏమవుతుంది? కష్టము. మందులైనందున వాటిని విశదపరచుట కష్టం అంటున్నాడు పిల్లరా పౌలు గారు. చూడండి, చాలా జాగ్రత్త. మరి ఇకనైనా మన మనసు మార్చుకొని ఆత్మీయత వైపు తిరగాల పిల్లరా. వినుట మనకు ఆత్మరక్షణ గల వాక్యము ఏది? మన ఆత్మను రక్షించే వాక్యం ఏదై ఉన్నది? దేన్ని వినడం వలన మన ఆత్మకు రక్షణ కలుగుతుంది, నిత్య నరకం నుండి తప్పింపబడతాము అనే ఆ వాక్యాన్ని వినాలి. దాన్ని గట్టిగా పట్టుకోవాలి. దాని యందు మనం నిలకడగా ఉండాలి. దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పిల్లలు, మన ఆత్మల్ని రక్షించే వాక్యం ఏదైతే ఉన్నామో అది వింటున్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనది పిల్లలు. అందుకని ఎబ్రిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడుతున్నది మాట ఏంది పిల్లలు? కావున మనము విన్న సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఏంటి పిల్లరా? కావున మనము విన్న సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. విశేష జాగ్రత్త కలిగి ఉండాలంట పిల్లరా. మనం విన్న సంగతులు విడిచిపెట్టి ఏదైతే ఆత్మరక్షణ కోసము మనము వింటున్నామో ఆ వాక్యాన్ని మరి విని దాన్ని విడిచిపెట్టకుండా ఆత్మరక్షణ కోసము, ఏదో శరీర సంబంధమైన మనసు గలవరమే, శరీర సంబంధమైన వాటి గురించి కాదు. శరీర సంబంధమైన మనసు మరి దేవుని నీతిని నెరవేర్చదు. శరీర సంబంధమైన మనసు మరణము అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఏదైతే ఆత్మను మన రక్షణలోకి తీసుకుపోతుందో, నిత్య నరకం నుండి తప్పింపబడుతున్న మాటలు ఏవైతుంటాయో ఆ మాటలు విన్న వాటిని మనము ఏం చేయాలంటే పిల్లరా, ఆ మాటల్ని మనము గట్టిగా పట్టుకోవాలి. ఇవన్నీ ఏం చేయాలి? ఇంకా వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది పిల్లరా. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఎబ్రిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకున్నట్టయితే పిల్లరా, 4వ అధ్యాయం 1-2 వచనాల్లో అక్కడ రాయబడిన మాట, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందుము అని చెప్పేసి అంటున్నాడు. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానములు పొందకుండా తప్పిపోనేమో అని భయం కలుగుచున్నది. వారికి ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటింపబడిను కానీ వారు విన్న వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైను. ఇప్పుడు మనకు కూడా విశ్రాంతి అనే వాగ్దానం పిల్లరా, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదాం అనే వాగ్దానం ఇంకా మనకు కూడా నిలిచి ఉన్నది. మరి మనం విన్న వాక్యము ఏం గల? విన్న వాక్యము వారితో విశ్వాసము గలవారైన వారితో కలిసి, అంటే ఏదైతే వాక్యం విన్నవారు ఉన్నారో మరి వాక్యం వింటున్నారు కానీ మరి ఎవరైతే సత్య సంబంధులు ఉన్నారో వారితో కలిసి ఉండడం లేదు. కాబట్టి విన్న వాక్యం వారిలో ఏమవుతుంది? నిష్ప్రయోజనమవుతుంది. వారు విందురు కానీ వారు గ్రహింపకున్నారు. కాబట్టి వారిలో ఏమవుతుంది? ఆ వాక్యము నిష్ప్రయోజనం అవుతుందట పిల్లరా. ఇప్పుడు మనము ఇంకా చూసుకున్నట్టయితే ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మరి దేవుని కాక స్వనీతిని వారి యొక్క స్వనీతిని స్థాపిస్తూ ఉన్నారు సంఘంలో. దేవుని నీతిని కాక వారి యొక్క స్వనీతిని సంఘంలో స్థాపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1-3 వచనంలో మనం చూసుకుంటే, సహోదరులారా, ఇజ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు
వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనై ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానాంతరమైనది కాదు. వారి యొక్క ఆసక్తి జ్ఞానాంతరమైనది కాదు. ఎందుకు జ్ఞానాంతరమైనది కాదు? ఎలనగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. వీరేం చేస్తున్నారు? దేవుని యొక్క నీతికి లోబడలేదు. వారు స్వనీతిని స్థాపిస్తూ ఉన్నారు. మనుషుల యొక్క నీతిని వారు స్థాపిస్తూ ఉన్నారు. కాబట్టి ఆలోచించండి పిల్లరా, ఏంటి వాక్యం వినుచున్న వారిలో లోపాలు ఇవి పిల్లరా. ఎప్పటి నుంచున్నాయి అంటే మొదటి శతాబ్దంలో నుంచే ఇవన్నీ కూడా ఉన్నాయి పిల్లలు. ఇప్పుడు ఏం చేస్తామో వారి యొక్క స్వనీతి ఏంటి వారు చేసే స్వనీతి? ఇప్పుడు కొన్ని దినాలైతే లెంట్ డేస్ ప్రారంభమవుతాయి. ఈ లెంట్ డేస్ అనేటివి బైబిల్లో ఇక్కడ ఉన్నదంటే లేదు. అపోస్తులు మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు ఇలా చేయమనిగానే చెప్పాడా అంటే యేసుక్రీస్తు జీవించడంగా చెప్పలేదు. అపోస్తులు కానీ ప్రవక్తలు కానీ ఎక్కడైనా బైబిల్లో కానీ ఈ లెంట్ డేస్ గురించి కానీ ఈ గుడ్ ఫ్రైడే గురించి కానీ ఈ క్రిస్మస్ పండుగ గురించి కానీ ఎక్కడన్నా చెప్పబడి ఉన్నదంటే చెప్పబడలేదు. ఇదే మనుషుల యొక్క స్వనీతిని స్థాపిస్తూ ఉన్నారు. లేనిది బైబిల్ చెప్పండి, బైబిల్లో లేనిది నేడు క్రైస్తవులు చేస్తూ ఉన్నారు. ఇది పిల్లల వాక్యము వినుచున్న వారిలో ఉన్న లోపాలు. చెప్పేవారు అలే ఉన్నారు, వినేవారు కూడా అలే ఉన్నారు. అందుకే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? వారు హితబోధను సహింపక ఏం చేస్తూ ఉన్నారు? హితబోధను సహింపక దురద చెవులు గలవారై వారు తమ స్వనీతిని స్థాపించుకోవడానికి వారు సొంత బోధకులను ఏం చేస్తూ ఉన్నారట? వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే హితబోధను, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు తమ కొరకు పోగు చేసుకునేది. జనులు మేము క్రైస్తవులమే అని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళెవరు? ప్రభువా అని పిలిచి ప్రతివాడు కూడా పరలోక రాజ్యం చేయలేదని తండ్రి చిత్తం నెరవేర్చిన వాడే పరలోక రాజ్యం చేస్తాడని వాక్యం సెలవిస్తుంది. తండ్రి చిత్తం నెరవేరుస్తున్నారా వీళ్ళంటే లేదు పిల్లరా. కాబట్టి ఏం చేయాలి? వాక్యము వినాలి. వాక్యము మన ఆత్మల రక్షించే వాక్యాన్ని మనం వినాలి. దాని ద్వారా మనము రక్షణ పొందాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూసుకుంటే ఏమంటుండే అక్కడ? మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారై ఉండు. మనం వినువారు మాత్రమే ఉండి మనల్ని మనం మోసపరచుకోకుండా వాక్య ప్రకారమై నడుచుకుని వారమై ఉండాలని చెప్పేసి సెలవిస్తుంది వాక్యం పిల్లలు. ఇంకా చూసుకున్నట్టయితే ఇదే యాకోబు రాసిన పత్రిక 1:21 కూడా చెప్పబడుతుంది. అందుచేత సమస్త కల్మషమును విరవయుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అని చెప్పేసి చెప్పబడుతుంది. లోపల నాటబడిన మన ఆత్మల్ని రక్షించే వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలని చెప్పేసి చెప్పబడుతుంది పిల్లరా. ఇంకా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే 8వ వచనం, కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. చూడండి, కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు. ఎవరైతే సంఘాన్ని కట్టే వ్యక్తి వాక్యానికి అవిధేయులై తొట్టిల్లుచున్నారు, వారు దానికి నియమించబడి ఉన్నారు. వారు ఏం చేస్తారు? భిన్నమైన సువార్తను ప్రకటిస్తూ ఉంటారు పిల్లరా. భిన్నమైన సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారు చెప్తా ఉన్నారు. ఏం చెప్తున్నాడు? నేను నేర్పరమైన శిల్పకార్యమని పునాది వేసి తిని మరొకటి దాని మీద కట్టుచున్నాడు, ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళను వేయబడిన తప్ప మరొక పునాది వేయనేరడు, ఆ పునాది క్రీస్తే అని చెప్పేసి అంటూ ఉన్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరొక్కడు దాని మీద కట్టుచున్నాడు, ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునవలెను. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది క్రీస్తే, యేసుక్రీస్తే. ఎవడైనా ఈ పునాది మీద బంగారము వెండి
వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్య ఇలా కట్టినవాడు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అంటే పిల్లరా, వేయబడిన తప్ప మరొక పునాది వేయనేరడు అని చెప్పేసి అంటూ ఉంటే, మరి మొదటి శతాబ్దం నుంచే మరి వాక్యాన్ని కలుపు చేరుపుతూ ఉన్నారు పిల్లరా, కలుపు చేరుపుతున్నారు. ఏం చేస్తూ ఉన్నారు? మీరు పౌలు గారు చెప్తా ఉన్నారు, ఒకసారి వెళ్ళి గలితీలకు మరి సువార్త ప్రకటించి మరి వేరే ప్రాంతానికి వెళ్ళి తిరిగి వెళ్ళేసరికి అక్కడ ఏం జరిగింది? భిన్నమైన సువార్త తట్టు తిరిగిపోయారని చెప్పేసి, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరు ఇంత త్వరగా తిరిగిపోవటం చూడ నాకు ఆశ్చర్యం కలుగుతున్నదని చెప్పేసి పౌలు గారు చెప్తా ఉన్నారు పిల్లలు. ఆశ్చర్యం కలుగుతూ ఉన్నట. ఈరోజు బోధ ఏది కావాలి అంటే మరి వారి స్వకీయ దురాశల కోసము మరి వాళ్ళు ఏర్పరచుకున్న బోధలు ఏంటి? స్వస్థతలు, మరి స్వస్థలు కానీ అక్కడ జరిగేటి మహా గొప్ప కార్యాలుగా ఏవైతే ఎంచబడుతున్నాయో వాళ్ళకు సంబంధించిన ఆశీర్వాద వచనాలు కానీ వాగ్దానాలకు సంబంధించినవి కానీ ఇవి నేడు సంఘంలో వాళ్ళు కోరుకుంటున్న బోధలు పిల్లరా. ఒక్కసారి ఆలోచించండి, ఇదా నేడు కావాల్సిన బోధ అనేది మనం ఆలోచించుకోవాలి. ఇదే తిమోతికి రాసిన అదే చెప్పబడుతున్నది. వారు ఏం చేస్తూ ఉన్నారంటే వారి యొక్క మరి ఇత వాక్యమును మరి స్వీకరించక వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎందుకనగా జనులు ఇత బోధను సహింపక దురచెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసుకున్నట్టయితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-4 వచనాల్లో కూడా చూసుకున్నట్టయితే, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులను, వేషధారులను, మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు అని చెప్పేసి అంటున్నాడు పిల్లరా. ఏమంటున్నాడు అంటే, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుతారట అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది పిల్లరా. తెస్సలోనికి రాసిన మొదటి పత్రికలో వీరి గురించి రెండవ పత్రికలో వారి గురించి చెప్పబడుతున్న మాట ఇంకా చూసుకున్నట్టయితే, రెండవ పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి, తెస్సలోనికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి మనం చూసుకున్నట్టయితే అక్కడ కూడా చెప్తుంది పిల్లరా, నశించున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలంతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యము నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. మోసం చేయు శక్తిని దేవుడు మరి చేస్తూ ఉన్నాడు పిల్లలు. మోసం చేసే శక్తిని చూడండి పిల్లలు, ఇలా జరుగుతూ ఉన్నది. మీరు తిమోతికి రాసిన పత్రికలో అందుకనే తిమోతికి చెప్తున్న జాగ్రత్తలు, మొదటి తిమోతికి 6వ అధ్యాయము 20-21 వచనాల్లో తిమోతికి జాగ్రత్తలు చెప్తా ఉన్నాడు పిల్లరా. ఏమంటున్నాడు? తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. చూడండి ఏం చేయమంటుండో, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండుము. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయంలో తప్పిపోయారు అని చెప్పేసి అంటుండ్రు. విశ్వాస విషయంలో తప్పిపోయారంట, ఆ విషయంలో ప్రవీణులు అనుకోని, కాబట్టి వాటికి దూరంగా ఉండమని చెప్పేసి అంటుండు. తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 16వ వచనంలో కూడా చూసుకున్నట్టయితే పిల్లరా, అపవిత్రమైన వట్టి మాటలకును విముఖుడవై ఉండుము. అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. సంఘంలో ఉన్న వారికి హెచ్చరిక పిల్లల, ఇది హెచ్చరిక. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూసుకున్నట్టు పిల్లరా, మరి వింటున్నామా లేదా? 2వ అధ్యాయంలో 2వ వచనాన్ని మనం చూసుకున్నట్టయితే అక్కడ చెప్పబడుతున్న మాట ఇది, మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు.
నడుతురు. వీరిని బట్టి సత్య మార్గమును దూషింపబడును అని చెప్పేసి అన్నాడు. సత్య మార్గమును దూషింపబడుతుందట. ఎవరిని బట్టి? పోకే చేష్టలు అనుసరించి నడుచుకుంటున్న వారిని గురించి చెప్పబడుతున్న మాట పిల్లరా. అపోస్తల కార్యము 28వ అధ్యాయము 27వ వచనం ముగించుకుందాం పిల్లరా. అపోస్తల కార్యము 28వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూసుకున్నట్టయితే, అపోస్తల కార్యం 28వ అధ్యాయము 27వ వచనం 27వ వచనం మనం చూసుకుంటే, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినదియు వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు అని పరిశుద్ధాత్మ యేషయ ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. అంటే అప్పుడే కాదు, ఇప్పుడు కూడా మరి గానం అనే విపరీత వాదములకు వెళ్తున్న వారిని మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. మరి ఇప్పుడు కూడా అదే ఆలోచనతోటి నేడు క్రైస్తవులు సంఘంలో ఉన్నట్టుగా మనము చూస్తున్నాం పిల్లరా. దయచేసి ఆలోచించండి. ఇంకా అనేకమైనవి ఉన్నవి, కానీ మరి ఈ సమయము కాదు కాబట్టి నేను ఇంతవరకు ముగించుకోవాలనుకుంటున్నాను. కాబట్టి పిల్లరా, ఎవరిని ఉద్దేశించో ఎవరినో తప్పు పట్టాలని కాదు, కానీ వాక్యం ఏం చెప్తున్నది, నేడు సంఘంలో వింటున్న వారిలో ఈ లోపాలు పిల్లరా, నేడు సంఘంలో వినేవాళ్ళందరూ కూడా ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసము, ఈ లోకంలో ఏదో బిల్డింగ్లు సంపాదించుకోవాలని, ఈ లోకంలో ఏదో కాళ్ళు కొనాలని, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలని, వారి స్వకీయ దురాశల కోసం వారు మరి బోధకులను నియమించుకొని వారికి ఆశీర్వాద వచనం ఇచ్చే బోధలే చేయించుకుంటూ ఉన్నారు నేడు సంఘంలో. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. నేడు వింటున్న వాక్యాన్ని పరిశీలించి దాని ప్రకారంగా జీవించలేదనుకోండి, సత్య ప్రకారంగా, అప్పుడు ప్రభువ అని ప్రతి వాడు పరలోక రాజ్యం చేరలేడు, కానీ తండ్రి చిత్తం నెరవేర్చిన వాడే పరలోక రాజ్యము చేరును. మరి ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షింపబడిన మనసులందరికంటే దౌర్భాగ్యులై ఉంటారు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. నువ్వు దీనికోసము, ఈ శరీరము కోసము నువ్వు సంఘానికి వస్తున్నావా? ఈ శరీరానికి సంబంధించిన మరి ఏదో క్షయమైపోయే వస్తువుల కోసం నువ్వు సంఘానికి వస్తున్నావా? మరి నిత్య జీవము, ఆత్మరక్షణ, నిత్య నరకాన్ని నుండి తప్పించే దానికోసం వస్తున్నావా? ఒక్కసారి ఆలోచించుకోండి. మరి ఈ లోకంలో మరి ఒక్కసారి ఈ శరీరానుసరమైన మనసు ఏమవుతుంది? మరణము. శరీరానుసరమైన వాటి కోసం కోరుకునే ఒక లాజరు ధనవంతుడు గురించి మనం చూసుకుంటే, లాజరు ఎక్కడున్నాడు? ధనవంతుడు ఎక్కడున్నాడు? ధనవంతుడు ఆరని అగ్నిలో నిత్యము, మరి ఆరని అగ్నిలో ఆత్మ చావదు, అగ్ని ఆరదు, పురుగు చావదు అనే దాంట్లో ఉన్నాడు. అక్కడి నుంచి మరి ఆ లాజరు కొనవేళ్ళతోటి నీళ్ళు ఇవ్వని అబ్రాహామును వేడుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఏదో అక్కడ యేసుక్రీస్తు ఏదో కథలు చెప్పిన అనుకునే వాళ్ళు కూడా నేడు సంఘంలో లేకపోలేరు. కాబట్టి అది అది యేసుక్రీస్తు చెప్పింది మరి సర్వసత్యము. దాన్ని వింటున్న నీవు దాన్ని నమ్ముతున్నావా లేదా? ఒక్కసారి ఆలోచించుకో. ఆ సత్యాన్ని వింటున్నా నీవు, నీ వాక్యాన్ని విని వాక్యానికి లోబడి దాని ప్రకారంగా జీవిస్తావా లేదా అనేది నీకే. మరి వాక్యము నీ చేతిలో ఉంది. బైబిల్లో నిత్యము మరి చదివి దాని ప్రకారంగా జీవించడానికి, వాక్యం వింటున్న దానికి లోబడడానికి ప్రయత్నం చేస్తూ ముందుకు సాగండి. దాని ప్రకారంగా జీవించమని వేడుకుంటూ, మరి ఈ వాక్యం విన్న ప్రతి వారిలో కూడా ఆ వాక్యము కార్యసిద్ధి కలిగాక ఆమెన్. చెప్పబడిన ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క హృదయంలో నిలగట్టి ఫలించినాక ఆమెన్. అందరికీ వందనాలు.